ప్రస్తుతం సోషల్ మీడియాలో కావ్య, నిఖిల్‌కు సంబంధించిన వార్తలు ఎంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఎపిసోడ్‌లో కావ్య మెరిసింది. 'విలన్స్ వర్సెస్ హీరోయిన్స్' అనే ఎపిసోడ్‌లో శ్రీముఖి కావ్యను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసింది. సీరియస్‌లో లేడీ విలన్లను చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తున్నారు, చంపేద్దాం అన్నంత కోపం వచ్చిందా ఎప్పుడైనా అని కావ్యను అడిగింది శ్రీముఖి. దీనికి కావ్య స్పందిస్తూ, రియల్ లైఫ్లోనే చాలామంది విలన్లని చూస్తున్నాను, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు పెద్ద లెక్క కాదు అంటూ మాస్ రిప్లై ఇచ్చింది కావ్య. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది. ఇటీవల కాలంలో కావ్య ఏం మాట్లాడినా కూడా అది నిఖిల్ కోసమే అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇదిలా ఉండగా నిఖిల్, కావ్య ఇద్దరి మధ్య 7 ఏళ్లుగా నడుస్తున్న ప్రేమాయణం కొన్నాళ్ల క్రితం బ్రేకప్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు నిఖిల్ బ్రేకప్ అయిందని, ఇప్పుడు సింగిల్ అని చెప్పేసి వెళ్ళాడు. ముందుగా అతను సోనియాతో, ఆ తర్వాత యష్మితో లవ్ ట్రాక్లను నడిపాడు అనే ట్రోలింగ్ నడిచింది. కానీ గేమ్ చివరికి వచ్చేసరికి మాత్రం జన్మజన్మలకు కావ్యే తన భార్య అంటూ ఎమోషనల్ కామెంట్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ షో అవ్వగానే కావ్య దగ్గరకు వెళ్తాడని అన్న నిఖిల్ విన్నర్ అయ్యాక అదే ప్రశ్న అడిగితే, ఆమెను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రిలేషన్ నిలబడాలంటే అవతలి వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి, ఆమె హర్ట్ అవ్వడానికి కారణం ఏంటో ఆట మొత్తం చూస్తే తెలిసి ఉండేది, ప్రోమోలో హైలైట్స్ చూస్తే ఇలాగే ఉంటుంది అంటూ ప్లేట్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి గురించి ఎలాంటి వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది.